షూటింగ్ కి ముందే లాభాల్లోకి అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ వెంకీల ప్రాజెక్ట్. రావిపూడి లెక్క మాత్రం ఇప్పుడు సగం, తర్వాత సగం. ఈ క్రేజీ మల్టీ స్టారర్లో క్రేజీ హీరోయిన్స్ ఫిక్స్. ఇంతకీ దగ్గుపాటి నందమూరిల ప్రాజెక్ట్ కి రావిపూడి ప్లాన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా మల్టీస్టారర్ సినిమా విషయంలో చాలా పక్కా ప్లానింగ్ తో ఉన్నట్లు కనిపిస్తుంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబోలో రాబోతున్నటువంటి ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్నటువంటి బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారాయి. మేకర్స్ ఎక్కడా రిస్క్ తీసుకోకుండా షూటింగ్ పూర్తి కాకముందే టేబుల్ ప్రాఫిట్స్ తో సేఫ్ జోన్లకు వెళ్లాలని ఆలోచిస్తున్నారట. అనిల్ రావిపూడి సినిమాలకు ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా నాన్ థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో సాహు గారపాటితో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు భాగస్వామి కావడంతో బిజినెస్ డీల్స్ చాలా ఈజీగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వెంకటేష్ అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ కు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ముందు అడ్వాన్స్ ఇచ్చేసి మిగతావి పక్కాగా షూటింగ్ ఫినిష్ అవ్వడానికి ముందు ఇచ్చేలా ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తుంది. అంటే థియేట్రికల్ డీల్స్ తర్వాత మరికొంత ఇచ్చేలా ప్లాన్ అన్నమాట. కళ్యాణ్ రామ్ మార్కెట్ లెక్కలు కూడా ఈ బడ్జెట్ కు పెద్దగా ఇబ్బంది కలిగించేలా లేవని సమాచారం. నిర్మాతల అసలు ప్లాన్ ఏంటంటే సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉండగానే వచ్చే నాన్ థియేట్రికల్ డీల్స్ ద్వారా చాలా వరకు యాక్టర్స్ రెమ్యునరేషన్స్, ప్రొడక్షన్ ఖర్చులను సర్దుబాటు చేయాలనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల సినిమా రిలీజ్ టైంకి మేకర్స్ చేతిలో థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే ఆదాయం మొత్తం లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి బ్రాండ్ ఇమేజ్ వల్ల ఓవర్సీస్, నైజాం ఏరియాలో కూడా అప్పుడే ఎంక్వైరీలు మొదలయ్యాయట. కంటెంట్ మీద పూర్తి క్లారిటీ రాకముందే డీల్స్ క్లోజ్ చేయడం వల్ల నిర్మాతలకు రిస్క్ తగ్గుతుంది. ఇక అనిల్ రావిపూడికి కూడా ఈ సినిమా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనశంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ తర్వాత ఆయన రేంజ్ మరింత పెరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ కంటెంట్ చూడకుండా డీల్స్ క్లోజ్ చేయడానికి రిస్క్ చేస్తారు. వారి నమ్మకాన్ని, ఆడియన్స్ అంచనాలను మరోసారి అందుకోవాల్సి ఉంది. కమర్షియల్ ఎంటర్టైనర్ కాబట్టి ఎక్కడా ల్యాగ్ లేకుండా 3 షెడ్యూల్స్ లోనే చకచకా షూటింగ్ పూర్తి చేసేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు అనిల్. జూన్ చివరి వారంలో మొదలయ్యేటువంటి ఈ సినిమా సంక్రాంతి రేస్ లో నిలవనుంది. ఈసారి మల్టీస్టారర్ ఫార్మాట్ లో మరింత ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో వెంకటేష్ అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా యాక్ట్ చేస్తుండగా హీరోయిన్ ఎవరు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ ఇప్పటికే టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ జోడీగా నిలిచింది. F2, F3, సంక్రాంతికి వస్తున్న వంటి భారీ సినిమాలు విజయాలు సాధించాయి. ఇక కళ్యాణ్ రామ్ తో పటాస్ తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ అవడం ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ ని మరింత పెంచుతుంది. ఇద్దరి డిఫరెంట్ స్టైల్స్ ను కలిపి పూర్తి ఎంటర్టైనర్ గా కథను రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా ఫైనల్ స్టేజ్ లోకి వెళ్ళిందట. మే నాటికి పూర్తి చేసి జూన్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించి జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను షైన్ స్క్రీన్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ కలిపి నిర్మించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో జీ స్టూడియోస్ భారీగా ఇన్వెస్ట్ చేయడం ఈ ప్రాజెక్ట్ స్థాయిని మరింత తెలియజేస్తుంది. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కేవలం ఒక సినిమా కాకుండా టాలీవుడ్ లో మరో భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలిచే అవకాశం కనిపిస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పై మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ మాత్రం ఈ కాంబినేషన్ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కూడా హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ ను వెంకటేష్ పక్కన ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మల్టీస్టార్ మూవీలో మరో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ పేరు కూడా వినిపిస్తుంది. ఆ అమ్మడు ఎవరో కాదు, కయ్యదు లోహర్. ఈ హీరోయిన్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. లేటెస్ట్ గా ఆమె యాక్ట్ చేసినటువంటి ఫంకీ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో సక్సెస్ కాకపోయినా ఇండస్ట్రీలో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటడం విశేషం. ప్రజెంట్ టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉండడం కూడా కాయదు లోహర్ కి ప్లస్ గా మారింది. ఆమె గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రొడ్యూసర్స్ ను ఆకట్టుకోవడంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఒక్కో సినిమాకు సుమారు ₹1 కోటి వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అవకాశాలు మాత్రం భారీగా రావడం ఆమె అదృష్టం అనే చెప్పాలి. ఇక టెక్నికల్ గా కూడా ఈ ప్రాజెక్ట్ స్ట్రాంగ్ గా ఉండబోతుంది. మ్యూజిక్ ని భీమ్ సిసిరోలియో అందించనుండగా సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి సినిమాలకు ఎంటర్టైన్మెంట్ ప్రధాన బలం కాబట్టి ఈసారి కూడా ఫుల్ లెంత్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను తీర్చిదిద్దబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాను 2027 సంక్రాంతికి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారని సమాచారం. వెంకటేష్ కామెడీ టైమింగ్ అండ్ కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి డైరెక్షన్ అన్ని కలిపి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించే అవకాశాలున్నాయని కూడా ట్రేడ్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి.
వీటన్నిటికీ పక్కన పెడితే ఇందులో అటు వెంకీ ఇటు కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా బావమర్దుల క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారు. అంటే అనిల్ రావిపూడి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక ఫ్రెండ్స్ మధ్య అండ్ ఒక ఇద్దరు బ్రదర్స్ మధ్య, ఇద్దరు భార్యలు చేసుకున్నటువంటి భర్తలుగా ఇలా రకరకాలైనటువంటి కామెడీని పండించేటువంటి విషయాలలో అనిల్ రావిపూడి దిట్ట అని చెప్పాలి. అలాంటిది ఒక బావమర్దుల క్యారెక్టర్స్ ని స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ వెంకీ అండ్ దాని తర్వాత ఇక్కడ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా అటు కామిక్ కి కామింగ్ అండ్ మాస్ కి మాస్ ఇవన్నీ కూడా పక్కాగా ఒకదాన్ని మించి ఒకటి అనే రేంజ్ లో అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా సినిమా ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్ లో కాకుండా అంతకంటే పెద్ద ప్లస్ లోనే ఉంటుంది. అంటే ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు మినిమం ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చేసి దాని తర్వాత సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దానికన్నా ముందే మిగతా మొత్తంలో అంటే ఇప్పుడు సగం తర్వాత సగం అనే రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ముందుగానే బయ్యర్స్ అండ్ దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డీల్ ని ముందుగానే క్లోజ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది, ఆ ప్రాఫిట్ మొత్తం లాభాల్లోకి వెళ్ళిపోతున్నటువంటి ఉద్దేశంతో ఇలా సేఫ్ సైడ్లో అంటే సినిమా రిలీజ్ కి ముందే సినిమా లాభాల బాటలోకి వెళ్ళడం నిజంగా ఇది అనిల్ రావిపూడి సక్సెస్ కి మరొక నిదర్శనం అయితే చెప్పొచ్చు. ఇన్ కేస్ ఆబ్వియస్ గా మినిమం గ్యారంటీ అయితే ఉంటుంది. పండగ రేసులో కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా దూసుకెళ్లిపోతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. లేటెస్ట్ గా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారే దానికి పక్కా ఎగ్జాంపుల్. సో చిన్న రీజనల్ ఫిలిం గా స్టార్ట్ అయ్యి దాదాపు 300 కోట్లకు పైగా సాధించినటువంటి ఈ సినిమా ఇప్పుడు ఈ కలెక్షన్స్ కూడా డెఫినెట్ గా ఈ కాంబో పై మరింత ఇంట్రెస్ట్ అయితే పెంచాయి. ఎందుకంటే అప్పుడు సింగిల్ అండ్ దాని తర్వాత ఇక్కడ మల్టీ స్టార్, అది కూడా అటు నందమూరి ఫ్యామిలీ ఇటు దగ్గుపాటి ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీస్ కూడా ఆబ్వియస్ గా సినిమాను ఈజీగా యాక్సెప్ట్ చేస్తాయి కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి తోడు అనిల్ రావిపూడి డైరెక్షన్, అటుగా కీర్తి సురేష్ అండ్ ఖైదీ లోహర్ అండ్ ఆబ్వియస్ గా ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ వేరే ఇంకా పూజా హెగ్డే కూడా అంటున్నారు. సో ఈ కాంబో డెఫినెట్ గా కొంచెం గ్లామరస్ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్ని కూడా కలబోసి అనిల్ రావిపూడి ఒక మంచి పప్పన్నం వండుతున్నట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. సో ఇవన్నీ దాటుకొని ముందుకెళ్ళాలంటే ఆబ్వియస్గా ఇంకొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్క్రిప్ట్ స్టే అయితే కంప్లీట్ అయిపోయింది, బిజినెస్ కూడా కంప్లీట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మిగిలిందల్లా సినిమాకి కావాల్సింది కేవలం పాజిటివ్ టాక్ మాత్రమే. అది వస్తే ఆబ్వియస్గా సినిమా లాభాల బాటల్లో పంట పండడం ఖాయమనే చెప్పాలి. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.